రఘునాయకుని బట్టి రాజీవైంది సిగబట్టి బ్రహ్మలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతా కీ శ్రీరామ్ ఆంజనేయ స్వామి చరణారవిందార్పణమస్తు సర్వమంగళమంగళ సరస్వ గారికి ధరణి శ్రీయంబక దేవి సత్తమ్మ దేవత చరణారవిందార్పణమస్తు స్వామి వారు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతం. ఆంజనేయ స్వామి వారి కృషి అంత పెద్ద దేవాలయం కట్టిండు. ఈ రోజు చూడమే హనుమంతుడు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాడు. మన లోక రక్షణ గురించి మన గ్రామస్తులు ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం ఒకరోజు ముందే పనిచేసుకుని ఈ రోజు ఫ్రీగా ఉండాలి. ఎందుకంటారా, ఇంత మహత్త కార్యాన్ని మనం అందరూ ఉంటేనే అది చక్కగా ఇప్పుడు కొత్త ఊరేగింపుగా 50 మంది 100 మంది పాపం ఇప్పుడు వచ్చి అనుకుంటున్నాం. మేము ఇల్లంతా ఒకటిగా ఉన్నాం. స్వామి కోరుకున్న వారికి ఏమో చెప్పండి. మీరు అందరు గ్రామస్తులు కూడా వారు పూర్వగా ఉండి ఇటువంటి మహాకార్యాన్ని మా దేవుడు మరి ఇప్పుడు అక్కడ ఎంత కృష్ణుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, గోమాత ఉంది, ముఖ్యుడు దేవతలు ఉన్నారు. మీరు ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని ఆ మహాకార్యాన్ని జపం తపం చేసుకుంటూ మా బండలింగల పల్లెలో అద్భుతంగా ఉండాలి. పాడి పంట కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఒక్కటి రజన అన్నం అంటే వాళ్ళు కృషి వాళ్ళ యొక్క సంకల్పము మాకు నీరు ఉండాలి, మాకు గట్టి ఉండాలి, మా ఆవులు దేవుడు దూడుకున్నది ఆ రోజు ఆ టైంలో పొరుగు ఉండేది. అటువంటి ప్రాంతం మనం పనిచేసుకుని ఈ రోజు భగవంతుడు మనకి ఏ రోజు కూడా చేసింది. కష్టపడిన కూడా నీరుని పట్ట పండించుకోవచ్చు. మిగతా అంతా కార్యక్రమం చేయండి. దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు మంచిగా దాన్ని పాల్గొనండి. మన ధర్మాన్ని రక్షించుకుందాం. మా భగవంతునికి మనం ఒక జ్యోతి వెలిగిస్తే ఆయన అద్భుతంగా వచ్చి నిలుస్తాడు. మాకు అందరూ సలహా చూస్తాడు. ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది, సత్సంగం ఉంది. అక్కడ పోయి ఆ సద్భావన మహామా స్వాములు వాళ్ళ ఒక అమృతవాణి వినండి. మనము అమ్మ నాన్న కనిపించిన దైవం లేదు. భర్తని భార్య పూజించాలి, అమ్మ నాన్నని కొడుకు పూజించాలి. అత్త మంచిగా మీరు అందరు పెద్దలు ఆశీర్వదించుకుంటే మాకు ఎక్కడ పోయిన అవసరం లేదు. భగవంతుడు ముప్పటి దేవతలు మా సాన్నిధికి వస్తారు. ఈ రోజు స్వామి పెద్ద ఆలయమే నిర్మాణమైంది. అక్కడ అన్ని దేవతలు వచ్చారు. నాకు ఇంకేం పుడతలేదు. అన్ని అనుగ్రహమవుతుంది. పెద్దల ఆశీస్సులు అన్ని అనుగ్రహమవుతుంది. మీరు కూడా ధర్మాన్ని రక్షించుకోండి, అధర్మం చేయకండి. మనం ఇంకొన్ని చూసి మనం ఏ వాళ్ళ మీద వేరు ప్రయోగం చేయకుండా మనం అందరూ మనం మంచిగుంటే అందరం మంచిగుంటాం, అందరం మంచిగుంటే మనం మంచిగుంటాం, మా వాడ మంచిగుంటే మా ఊరు మంచిగుంటే మనం అందరం మంచిగుంటాం. అట్లా ప్రతి ఒక్కరు భావన అట్లా ఉందని ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా మంచి పని చేసుకుంటూ కష్టపడుకుంటూ భగవంతుడు అనుగ్రహం పొందండి. వేరెవరికి ఆలోచన చేయకండి, దురాలోచన వద్దు, తాగుడు మానేయండి. మంచిగా భోజనం చేసుకున్న మన వందం స్వామి అనుగ్రహమవుతుంది. స్వామి భగవానికి నవగ్రహ దేవతలకి సంతాననాథ దేవతకి మీ అందరి పేరు పేరున మన గ్రామస్తులంతా గుడికాడికి వచ్చి మీ చేత ఆంజనేయ స్వామికి దత్తాత్రేయునికి నా దేవతకు మీ చేత నేను పోసి మళ్ళీ ఆయనకే ఉన్నంతసేపు నేను చేసినట్టు పుణ్యం జరుగుతుంది. కాబట్టి మీరంతా గుడికి రావాలని అక్కడ టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. తల్లులారా తప్పక రావాలని కోరుచున్నాము. మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి అమ్మకు, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి మీ యొక్క వందనాన్ని తెలియజేస్తూ మీరు తప్పక రావాలని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. స్వామి దుర్గంలో ఇప్పుడు చెప్పారు అందరు మాతలు కలచపడుతూ రాండి. ఇటువంటిది మళ్ళీ దొరకది. ఇప్పుడు ఆంజనేయ స్వామి అందరూ మీద కూర్చున్నారు. వారికి ఒక చెమ్ము నీళ్లు పోసి ఇప్పుడు శోభయాత్రతో పోయండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ రెడీ ఉండండి. ఇప్పుడు స్వామి కొంచెం క్షణంలో బయలుదేరుతారు. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, భగవానికి జై.